రెండేళ్ల కిందట అంటే ఈ ప్రభుత్వం రాక మునుపు వరకు కూడా ఆంధ్రప్రదేశ్ పేరు చెబితే ఈ రాష్ట్రంలో ఏ ఇంటైనా కూడా చర్చ జరిగిన అంశాలు ఏమిటి అనంటే సంక్షేమం గురించి, అభివృద్ధి గురించి, విద్య, వైద్యం, వ్యవసాయం, పరిపాలనా రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలు, ప్రజలకు జరిగిన మంచి గురించి ప్రతి ఇంట్లో కూడా చర్చ జరిగేది. రెండేళ్ల కిందట ఏ ఇంట్లో అయినా కూడా చర్చ జరిగేటివి ఏదైనా ఉంటే ఈ అంశాల మీద చర్చ జరిగేది. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వచ్చిన తర్వాత ఇవాళ ఏ ఇంట్లో అయినా కూడా చర్చ ఏ అంశాల మీద జరుగుతూ ఉన్నాయి అంటే రెడ్ బుక్ రాజ్యాంగం, కస్టోడియల్ డెత్స్, చనిపోయిన తర్వాత చంపేసిన తర్వాత శవాన్ని మాయం చేయడం, ఇక్కడి నుంచి మొదలెడితే చంద్రబాబు చేసిన సూపర్ 6, సూపర్ 7ల మోసాలు, ఆయన చెప్తా ఉన్న అబద్ధాలు, ఆయన చేస్తూ ఉన్న టాపిక్ డైవర్షన్స్, వీటికి సంబంధించిన చర్చే ఈరోజు ప్రతి ఇంట్లో కూడా ఈరోజు జరుగుతూ ఉంది. రాష్ట్రంలో పరిస్థితి ఏమిటి అని అంటే రూల్ ఆఫ్ లా పక్కకెళ్ళిపోయి రూల్ ఆఫ్ ఫియర్ ఈరోజు రాష్ట్రంలో రాజ్యం ఏలుతూ ఉంది. పోలీస్ స్టేషన్లకు వెళ్తే న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఈరోజు ఎక్కడా కూడా సన్నగిల్లిపోయింది. ఈరోజు రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏమిటి అని అంటే పోలీస్ స్టేషన్లకు పోవాలంటే భయపడే పరిస్థితిలోకి ఈరోజు రాష్ట్ర ప్రజలు వచ్చిన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి. ఒకసారి గమనిస్తే ఇవన్నీ కూడా యాదృచ్ఛికంగా జరిగినవి కావు. ఈ పరిస్థితి ఈ మాదిరిగా తయారైంది. ఈ మాదిరిగా పరిస్థితి తయారు కావడానికి కారణం ఏమిటి అని అంటే చంద్రబాబు గారు తాను చేస్తూ ఉన్న దోపిడీని, అవినీతిని, దుర్మార్గపు పరిపాలనను, తాను మోసం చేసిన సూపర్ 6లు, సూపర్ 7ల ద్వారా మోసం చేసిన, తాను ఎన్నికలప్పుడు ఇచ్చిన బాండ్లు, వీటికి సంబంధించి ఎవరైనా కూడా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తే ఆ ప్రశ్నించే కార్యక్రమంలో ఏ గొంతు వినపడినా కూడా ఆ గొంతును నొక్కే కార్యక్రమం ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు చట్టాన్ని, పోలీస్ వ్యవస్థని తన చేతుల్లోకి తీసుకొని ఎవరైనా కూడా తనను ప్రశ్నిస్తే, ప్రతిపక్ష పార్టీ కావచ్చు, సోషల్ మీడియా యాక్టివిస్టులు కావచ్చు, ప్రశ్నించే జర్నలిస్టులు కావచ్చు, లేకపోతే రాష్ట్రంలో ఎవరైనా సరే తనను ప్రశ్నిస్తే చాలు వాళ్ళందరినీ కూడా అణిచివేసే కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు చట్టాన్ని, పోలీస్ వ్యవస్థను తాను వెపనైజ్ చేసినాడు. వెపనైజ్ చేసిన కారణంగా ఈరోజు ఈ దిగజారిపోయిన వ్యవస్థల పర్యావసాలే ఈరోజు మనకు కనిపిస్తూ ఉన్నాయి. చేతిలో నుంచి జారిపోయింది. న్యాయం, ధర్మం అనేది గాడి తప్పింది. న్యాయం, ధర్మం అనేది గాడి తప్పితే వ్యవస్థలు దిగజారిపోతే, వ్యవస్థల్లో భయం అనేది పోతే మనం మనుషులమే అన్న సంగతి మర్చిపోయే కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది. ఏమైనా మనం చేసినా కూడా పర్వాలేదు, ఎవరు మమ్మల్ని ఏమీ చేయలేరు అని ఎప్పుడైతే వీళ్ళంతటా వీళ్ళే
ఆ ధైర్యం తెచ్చుకున్నప్పుడు వ్యవస్థలన్నీ కూడా దిగజారిపోయిన పరిస్థితులు వస్తాయి. ఈరోజు ఇదే ఈ పర్యావసాలు కనిపిస్తూ ఉన్నాయి. విజయవాడలో మొన్న జరిగిన సాయికృష్ణ కేసు తీసుకున్న పోలీసుల వేధింపులకు గురై క్రాంతి కుమార్ అనే అబ్బాయి ఏకంగా వీడియో చేసి మరణ వాంగ్మూలం ఇచ్చి ఆత్మహత్య చేసుకున్న ఘటన అయినా సరే, కర్నూలు జిల్లాలో లాకప్ డెత్కు గురైన దళిత మహిళ గంగమ్మ కేసు తీసుకున్న, తెనాలిలో తిరుపతమ్మ కేసు తీసుకున్న, శ్రీకాకుళంలో సంతకవిటికి చెందిన కళావతి కేసు తీసుకున్న, రాష్ట్రంలో నెలకొని ఉన్న భయానక వాతావరణానికి ఇవన్నీ కూడా అద్దం పడతాయి. దిగజారిపోయి ఉన్న చట్టం, పోలీస్ వ్యవస్థకి ఇవన్నీ కూడా అద్దం పడతాయి. కస్టడీలోకి తీసుకొని ఒక మనిషిని దారుణంగా కొట్టి చంపి కుట్రపూరితంగా సీసీ ఫుటేజ్లను సైతం మాయం చేసి చివరికి శవం కూడా కనపడకుండా మాయం చేసి ఆ శవం ఎక్కడుందో, ఏం చేశారో, ఏమైందో కనీసం కుటుంబ సభ్యులకు బూడిద కూడా ఇవ్వని అత్యంత అమానవీయ పాశవిక ఘటన జరిగి, ఈ ఘటన కూడా ఎక్కడ జరిగింది? సో కాల్డ్ స్టేట్ హెడ్ క్వార్టర్స్. అంటే చంద్రబాబు నాయుడు గారి ఇంటికి ఆమడ దూరంలో. రాష్ట్ర ప్రజలందరూ కూడా నివ్వెరపోయే ఘటన. ఇవి ఒక్కొక్కటిగా కూడా బయటికి వస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఇలాంటివి జరగడం ఏమిటి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని ఎవరూ కూడా నిలదీయకూడదట. ఇలాంటి ఘటనలు మనకు కనిపిస్తూ ఉన్నా, మన కళ్ళ ఎదుటే జరుగుతూ ఉన్నా, సాక్షాత్తు విజయవాడలోనే స్టేట్ హెడ్ క్వార్టర్స్లోనే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారిని ఎవరు కూడా నిలదీయకూడదట. వీటి గురించి ప్రశ్నిస్తే, వీటి గురించి నిలదీస్తే వెంటనే వాళ్ళ దగ్గర నుంచి వచ్చే మాటలు ఏమిటి? క్రిమినల్స్కు మద్దతు ఇస్తారా అంటూ తాను ఎదురుదాడి చేయడమే కాకుండా తనకు తానా తందానా అనే ఎల్లో మీడియాతో కూడా ఇదే మాదిరిగానే రాతలు రాయి చేస్తారు. క్యారెక్టర్ అసాసినేషన్ జరిగిన ఘటనలో అమానవీయంగా ఒక వ్యక్తిని పోలీస్ కస్టడీలో తీసుకోవడం, కొట్టడం, చంపడం, కుట్రపూరితంగా సీసీ ఫుటేజ్ను మాయం చేయడం, చివరికి శవం కూడా మాయం చేసిన పరిస్థితి. చివరికి ఆ తల్లికి కనీసం బూడిద కూడా ఇవ్వని అత్యంత అమానవీయ పరిస్థితుల మధ్య దాని గురించి ఎవరు మాట్లాడరు. సో కాల్డ్ ఎల్లో మీడియా తానా తందానా అని చంద్రబాబు నాయుడుకు భజన చేస్తూ ఉన్న వీళ్ళు మాట్లాడే మాటలు ఏమిటి? రౌడీ షీటర్కు మీరు సపోర్ట్ చేస్తారా అని ఇలాంటి మాటలు. నిజంగా ఈ టాపిక్ కూడా డైవర్ట్ చేయడానికి, ఆశ్చర్యకరంగా ఈ టాపిక్ డైవర్ట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారి పార్ట్నర్ కూడా, ఆయన కూడా ఒక సైడ్ క్యారెక్టర్ మాదిరిగానే వీళ్ళతో తాను తందానా అంటూ పొలిటికల్ డ్రామాలు ఈరోజు అందరూ చేస్తూ ఉన్న పరిస్థితులు. నేను చంద్రబాబు నాయుడు గారిని, ఆయన పార్ట్నర్ గారిని ఇద్దరిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా.
ఈ రాష్ట్రంలో చట్టం న్యాయం లేదని, కోర్టులతో తమకు పని లేదని, తమకు ఏది అనిపిస్తే అది చేస్తామని, తమ చేతిలో ఉన్న కొంతమంది పోలీసులతో తామే శిక్షలు వేస్తామని, దొంగ కేసులు పెడతామని, చంపుతామని, బూడిద కూడా ఇవ్వమని, అధికారిక ప్రకటన చేయగలరా? చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా, ఆయన పార్టీలను అడుగుతా ఉన్నా, అధికారికంగా ఇవన్నీ మేము చేయగలమని చెప్పి మీరు అధికారికంగా ప్రకటన చేయగలరా? మీరు మాట్లాడుతూ ఉన్న మాటలకు అర్థం ఇదే. కవరప్లో భాగంగా సాయి కృష్ణ మొదట రౌడీ షీటర్ అన్నారు. కవరప్లో భాగంగా ఇదే సాయి కృష్ణ అనే పిల్లాడిని మొదట రౌడీ షీటర్ అన్నారు. రౌడీ షీటర్ను వెనకేసుకొని వస్తారా అని కూడా ఎదురుదాడి చేశారు. జనం ఎప్పుడైతే చీకొట్టడం మొదలుపెట్టారో అప్పుడు వెంటనే మళ్ళీ యూటర్న్ తీసుకొని ఇదే చంద్రబాబు నాయుడు గారు తన మనుషుల చేత ఆ కుటుంబ సభ్యుల దగ్గరికి పంపించి చివరికి ఇదే సాయి కృష్ణ కుటుంబాన్ని తాను పిలిపించుకొని సెక్రటేరియట్లో వాళ్ళకు టైం ఇచ్చి వాళ్ళ పక్కన కూర్చొని వాళ్ళ చేయి పట్టుకొని ముసలి కన్నీరు కారుస్తూ న్యాయం చేస్తాను అని ఇదే చంద్రబాబు నాయుడు మళ్ళీ యూటర్న్ తీసుకొని ఇవే మాటలు. అసలు ఏ రకంగా ఏకంగా 40 రోజుల పాటు ఇది బయటికి రాకుండా తొక్కిపెట్టిన ఈ కేసుపై యావత్ దేశమంతా కూడా దిగ్భ్రాంతికి గురైతే 40 రోజుల పాటు, ఇన్ఫ్యాక్ట్ మేము పోయి 40 కూడా కాదు, దాదాపు 46 రోజులు నేను పోయిన తర్వాతనే పోయిన 4 రోజులకు అరెస్టులు, 46 రోజులు దీన్ని కేసును తొక్కిపెట్టి ఈ కేసుపై యావత్ రాష్ట్రమే కాదు దేశమంతా కూడా దిగ్భ్రాంతికి గురైతే అసలు ఏం జరిగిందో, చట్ట ప్రకారం ఎంతమంది మీద, ఎంతమంది పెద్దల మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి మీద లేదా అని అడుగుతా ఉన్నా. ఇంత జరిగినా కూడా ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారిలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ ఎక్కడా కూడా చిత్తశుద్ధి అనేది కనిపించదు. ఎక్కడా కూడా ఏ కోశానైనా కూడా కనీసం రిమోర్స్ లేదు, పశ్చాత్తాపం లేదు. సాయి కృష్ణ రిమాండ్ రిపోర్ట్ ఒకసారి చూస్తే, ఈ సాయి కృష్ణ రిమాండ్ రిపోర్ట్ ఒకసారి చూస్తే వీళ్ళు చేస్తా ఉన్న దర్యాప్తు తీరును ఒకసారి గమనిస్తే కేసును వీక్ చేసేందుకు పై వాళ్ళను ఎలా కాపాడుతున్నారో చాలా స్పష్టంగా కూడా కనిపిస్తాయి ఆధారాలతో సహా. నేను 4-5 పాయింట్ల రిపోర్ట్ల ఆధారంగాను 4-5 పాయింట్లు లాజిక్తో చెప్తా, లాజికల్గా నేను చెప్తాను. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. సాయి కృష్ణను మార్కాపురం నుంచి
తీసుకువచ్చింది టాస్క్ ఫోర్స్ పోలీసులు. సాయికృష్ణను మార్కాపురం నుంచి తీసుకువచ్చింది మార్కాపురం నుంచి తీసుకొచ్చింది టాస్క్ ఫోర్స్ పోలీసులు. వాళ్ళ రిమాండ్ రిపోర్ట్లోనే ఇది రాశారు, ఇది చెప్పారు. వాళ్ళు కృష్ణలంక పోలీస్ స్టేషన్కి ఈ మనిషిని అప్పగించిన తర్వాత, అంటే సాయికృష్ణను అప్పగించిన తర్వాత అక్నాలెడ్జ్మెంట్ కూడా తీసుకున్నారని కూడా రిమాండ్ రిపోర్ట్లో వాళ్ళు చెప్పారు. మరి టాస్క్ ఫోర్స్ పనిచేసేది పోలీస్ కమిషనర్ కింద కాదా? మరి టాస్క్ ఫోర్సు పనిచేసేది పోలీస్ కమిషనర్ కింద కాదా? మరి ఇది జరిగింది ఎప్పుడు? మే 6వ తారీఖున. మరి ఇది జరిగింది మే 6వ తారీఖున. ఇది జరిగితే సాయికృష్ణ తల్లి మే 28న సాయికృష్ణ తల్లి మే 28న రాత్రి 7:26 ఇదే విజయవాడ సిపికి అర్జీ ఇస్తూ, ఇదిగోండి కాపీ కూడా, అర్జీ కాపీ, టైమింగ్ కూడా రాసింది చూడండి దాంట్లో. సాయికృష్ణ తల్లి ఇదే సిపికి మే 28న రాత్రి 7:26 విజయవాడ సిపికి అర్జీ ఇస్తూ తన కొడుకును పోలీసులు తీసుకొచ్చారని, ఇప్పటి వరకు ఏ కోర్టులోనూ ప్రవేశపెట్టలేదని, లాకప్ డెత్ చేశారన్న అనుమానాలు ఉన్నాయని, అత్యవసరంగా ఈ కేసులో జోక్యం చేసుకోమని అడిగితే ఇదే సిపి పట్టించుకోలేదు. ఇదే సిపి పట్టించుకోలేదు. ఇదే సిపి ఆధ్వర్యంలో పనిచేస్తూ ఉన్న టాస్క్ ఫోర్సు ఈ పిల్లాడిని తీసుకొస్తారు. మే 6వ తారీఖున కృష్ణలంక పోలీస్ స్టేషన్లో పోలీస్ స్టేషన్కి అప్పచెప్తారు. అప్పచెప్పిన తర్వాత అక్నాలెడ్జ్మెంట్ కూడా తీసుకుంటారు. టాస్క్ ఫోర్స్ అన్నది సిపి అధీనంలో పనిచేస్తుంది. అదే సిపికే సాయికృష్ణ తల్లి మళ్ళీ మే 28వ తారీఖున, మే 6వ తారీఖున జరిగితే మే 28వ తారీఖున సాయికృష్ణ తల్లి అదే సిపికే అర్జీ పెట్టుకుంటే, ఇవన్నీ కూడా డౌట్స్ రేస్ చేస్తూ అర్జీ పెట్టుకుంటే కూడా సిపి పట్టించుకునే పరిస్థితి లేదు. తర్వాత సాయికృష్ణ బంధువులు, దీని తర్వాత మళ్ళీ సాయికృష్ణ బంధువులు డీజీపీ గారికి కూడా చెప్పినారు. డీజీపీ గారిని కూడా అప్రోచ్ అయ్యి డీజీపీకి కూడా చెప్పారు. చెప్పినా ఆయన పట్టించుకోలేదు. మరి రాష్ట్రంలో వ్యవస్థలు కుప్పకూలిపోయాయి అని చెప్పడానికి ఇవన్నీ నిదర్శనాలు కావా? సిఐని సిపి కాపాడుతాడు, సర్కిల్ ఇన్స్పెక్టర్తో పనిచేయిస్తాడు తనే కాబట్టి సిఐని సిపి కాపాడుతాడు, సిపిని డీజీపీ కాపాడుతాడు, డీజీపీని చంద్రబాబు కాపాడుతాడు. ఇవన్నీ రాష్ట్రంలో కనిపిస్తా ఉన్నా, మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్న సాక్ష్యాలు. కుప్పకూలిన పోలీస్ వ్యవస్థ, దిగజారిపోయిన పోలీస్ వ్యవస్థకు అద్దం పడతా ఉన్నాయి. మరో ఘటన దీనికి కనెక్టెడే, దీనికి రిలేటెడే. మరో ఘటన, దళిత యువకుడు క్రాంతి కుమార్ వీడియో. దళిత యువకుడు క్రాంతి కుమార్ మరణ వాంగ్మూలం ఇస్తూ సోషల్ మీడియాలో తాను మాట్లాడి ఆత్మహత్య చేసుకున్న వీడియో వైరల్ అవుతా ఉంది. అయినా
తన చావుకు కారణం ఆ వీడియోలో తను మాట్లాడుతూ, క్రాంతి కుమార్ మాట్లాడుతూ, ఆ పిల్లాడు మాట్లాడుతూ తన చావుకు కారణం ఇదే పోలీస్ స్టేషన్, ఇదే సిఐ పేరు చెప్పి మరణ వాంగ్మూలం ఇస్తూ తన ఆత్మహత్య చేసుకుని ఆ వీడియో వైరల్ అవుతా ఉన్నా కూడా ఇదే సిపి పరిధిలోకే వస్తుంది. ఇదే సిపి పరిధిది. ఏం చేస్తున్నాడు? ఏం చేయరు. డీజీపీ ఏం చేస్తా ఉన్నాడు? ఏం చేయడు. మరి క్రాంతి కుమార్ మరణ వాంగ్మూలానికి విలువ లేదా? మరి ఆ పిల్లాడి మరణ వాంగ్మూలానికి విలువ లేదా? మరి ఓ తల్లి పెట్టుకున్న అర్జీకి విలువ లేదా? తన కొడుకు కోసం సాయికృష్ణ తల్లి వేదన పడుతూ రోజు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ అర్జీలు పెట్టుకున్న దానికి విలువ లేదు. ఓ యంగ్స్టర్ చనిపోతూ ఆత్మహత్య చేసుకుంటూ మరణ వాంగ్మూలం ఇచ్చి సోషల్ మీడియాలో వైరల్ అయినా కూడా ఆ మరణ వాంగ్మూలానికి విలువ లేదు. నేరాన్ని కప్పిపెట్టి నిందితుల్ని ప్రోత్సహించిన ఇదే సిపిని నేరాన్ని కప్పిపెట్టి 46 రోజులు పట్టింది. జగన్ పోతే కానీ, జగన్ పోయిన 4 రోజులకు కానీ అరెస్టులు కాల. ఆ అరెస్టులలో కూడా చిన్న చిన్నోళ్ళను పెద్దోళ్ళని విడిచిపెట్టి నేరాన్ని కప్పిపెట్టి నిందితుల్ని ప్రోత్సహించిన సిపిని, డీజీపీని, చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు బాధ్యుల్ని చేయడం లేదని అడుగుతా ఉన్నా. ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. సిఐని కాపాడుతూ ఉన్నాడు సిపి, సిపిని కాపాడుతూ ఉన్నాడు డీజీపీ, డీజీపీని కాపాడుతూ ఉన్నాడు చంద్రబాబు గారు. మరి వీళ్ళందరినీ ఎందుకు బాధ్యుల్ని చేయడం లేదని అడుగుతా ఉన్నా. ఇందులో చంద్రబాబుకున్న ఇంట్రెస్ట్ ఏమిటి అని అడుగుతా ఉన్నా. ఇంతగా బరి తెగించి పై అధికారులందరినీ ఇంతగా కాపాడుతూ ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు ఇంట్రెస్ట్ ఏమిటి అని అడుగుతా ఉన్నా. ఏ పొలిటికల్ ప్రయోజనాలను ఆశించి ఈ కేసును కవరప్ చేస్తా ఉన్నారని అడుగుతా ఉన్నా. ఎప్పుడు ఈ ఘటనలు జరిగాయి, ఎన్ని రోజుల తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో వీళ్ళు రియాక్ట్ కాక తప్పలేదు. అసలు ఈ ఘటన గన ఇంత పెద్దది కాకపోయిందంటే, జగన్ కూడా పోకపోయిందంటే అసలు ఇన్సిడెంటే లేదు, కవరప్. సాయికృష్ణ ఇన్సిడెంటు లేదు, ఆ తల్లి ఆవేదన ఇన్సిడెంటు ఉండదు. ఇంకో పిల్లాడు క్రాంతి కుమార్ ఇన్సిడెంటు లేదు. తన ఆత్మహత్య సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్న మరణ వాంగ్మూలము ఏమీ లేవు. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఇది ఇంకా ఆశ్చర్యం. కాన్స్పిరసీ అనేది ఎంత లోతుగా ఉంది అని చెప్పడానికి ఇంకొక ఉదాహరణ.
కృష్ణలంక పోలీస్ స్టేషన్లో వీళ్ళు ఫైల్ చేసిన రిమాండ్ రిపోర్ట్లో వీళ్ళు రాసుకొచ్చినారు. మే 1వ తారీఖు నుంచి జూన్ 1వ తారీఖు వరకు వీడియో క్లిప్పింగ్ లేదంట, వీడియో ఫుటేజ్ లేదంట అని వాళ్ళ మొదట ఫైల్ చేసిన రిమాండ్ రిపోర్ట్లో రాసినారు. మళ్ళీ మధ్యలో ఇద్దరు కానిస్టేబుల్ అనేదో అరెస్ట్ చేసినట్టున్నారు నిన్నేదో. వాళ్ళ రిమాండ్ రిపోర్ట్లు ఏమో రాసినా తెలుసా? 18 నెలలుగా సీసీ కెమెరాల ఫుటేజ్ తొలగించినట్టు వాళ్ళ రిమాండ్ రిపోర్ట్లో రాస్తారు. అంటే ఎన్ని మర్డర్లు జరిగినాయో ఈ 18 నెలల్లో. పద్దెనిమిది నెలలుగా లేదంట. ఇది ఎలా సాధ్యమని అడుగుతా ఉన్నాను. ఇక విజయవాడ ఈ సో కాల్డ్ స్టేట్ హెడ్ క్వార్టర్స్. సో కాల్డ్ స్టేట్ హెడ్ క్వార్టర్స్లో డీజీపీ ఆఫీస్ ఇక్కడే, సిపి ఆఫీస్ ఇక్కడే, చంద్రబాబు నాయుడు ఉండేది ఇక్కడే, హోమ్ మినిస్టర్ ఆఫీస్ ఇక్కడే. వీళ్ళందరి కళ్ళ ముందే ఏ రకంగా నీకు పోలీస్ స్టేషన్లో సీసీ ఫుటేజ్ లేకుండా ఎట్టబోతుంది? ఎవరికి నచ్చినట్లు వాళ్ళు డిలీట్ చేయడం కుదురుతుందా? ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు డిలీట్ చేసుకుంటూ పోవడం కుదురుతుందా? మరి ఎందుకు పెట్టడం? ఎందుకు మీ ఇష్టం ఏంటంటే మీరు డిలీట్ చేసుకుంటా ఉన్నప్పుడు? మరి సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఎందుకు? హైకోర్టు జడ్జిమెంట్లు ఎందుకు? పోనీ ఇక్కడ డిలీట్ చేస్తే, పోనీ పోలీస్ స్టేషన్లో ఇక్కడ డిలీట్ చేస్తే కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉన్న ఫుటేజ్ ఏమైంది? ఒక చోట డిలీట్ చేస్తే రెండో చోట ఎక్కడ ఉండదా? పోలీస్ స్టేషన్లో డిలీట్ చేస్తే కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉన్న ఫుటేజ్ ఏమైంది? వీడియో ఫుటేజ్ ఏమైంది? సిపి ఆఫీస్లో దీనికి సంబంధించిన ఫుటేజ్ ఏమైంది? డీజీపీ ఆఫీస్లో దీనికి సంబంధించిన ఫుటేజ్ ఏమైంది? పోలీసు వ్యవస్థను నిజంగా ఎలా దుర్వినియోగం చేస్తూ ఉన్నారు అని చెప్పడానికి ఇది ఇంకొక నిదర్శనం కాదా అని అడుగుతా ఉన్నా. ఇక్కడ నుంచి ఇంకొక అడుగు ముందుకేద్దాం. స్టేషన్లో ఫుటేజ్ లేదంటున్నారు. కొన్ని విజయవాడ నగరంలోని బస్టాండు, విజయవాడ నగరంలోని రైల్వే స్టేషన్లు, విజయవాడ నగరంలోని రోడ్ జంక్షన్స్, విజయవాడ నగరంలోని పబ్లిక్ ప్లేసులు, వీటిలో ఉన్న వీడియో ఫుటేజ్ ఏమైంది? వీటిలో ఉన్న కెమెరాల ద్వారా ఈ శవాన్ని, మృతదేహాన్ని ఎక్కడి నుంచి తీసుకెళ్లారు అన్నది కనుక్కోవచ్చు కదా? ఎక్కడికి తీసుకెళ్లారో కనుక్కోవచ్చు కదా? కానీ సిట్ ఈ దిశగా ఎందుకు పనిచేయలేదు అని అడుగుతా ఉన్నా. ఆ మృతదేహాన్ని ఎక్కడికి తీసుకెళ్లారు అనేది ఈ కెమెరాల ద్వారా కూడా కనుక్కోవచ్చు కదా? ఎందుకు సిట్ ఈ దిశగా అడుగులు వేయలేదని అడుగుతా ఉన్నా. మేట్రిక్స్ సిస్టమ్ క్లౌడ్ సర్వర్లలో, ఈ మేట్రిక్స్ సిస్టమ్ క్లౌడ్ సర్వర్లలో 90 రోజుల వరకు ఫుటేజ్ ఉంటుందని తెలిసిన వాటిని సిట్ ఎందుకు స్వాధీనం చేసుకోవడం లేదు అని అడుగుతా ఉన్నా. ఇంకా ఒక అడుగు ముందుకు ఏమంటారా? ఇంకా ఆశ్చర్యం కలిగిస్తాయి. సిఐతో పాటు సంబంధిత పోలీస్ బాసులు ఫోన్లు, మెసేజ్లు, కాల్ రికార్డులు, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్స్ ఇవి పరిశీలించే కార్యక్రమం ఎవరైనా చేయాలనా లేదా? ఎందుకు చేయలేదని అడుగుతా ఉన్నా. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఆ కానిస్టేబుల్ రిమాండ్ రిపోర్ట్లో వాళ్ళు ఫోన్లు నాగ్పూర్లో అమ్మినారంట.
ఆర్థిక ఇబ్బందుల వల్ల వాళ్ళ ఫోన్ నాగ్పూర్లో వాళ్ళు అమ్మినారంట. అసలు ఏమిది? మనిషిని చంపేసినారు, శవాన్ని కనపడకుండా చేసేసినారు, వీడియో ఫుటేజ్ లేదు, మాయం చేసినారు. ఫోన్లు నాగ్పూర్లో అమ్మినారంట. నిజంగా ఈ ఘటన ఎలాంటి ఘటన అంటే నిజంగా ఎంటికలు లేస్తూనే పడతాయి. అంటే ఒక సామాన్యుడి పరిస్థితి ఏమిటి అసలు ఈ విజయవాడలో హెడ్ క్వార్టర్స్లో? ఇది మాదిరిగా సామాన్యుని పరిస్థితి హెడ్ క్వార్టర్స్లోనే ఈ మాదిరిగా ఉంటే ఇంకా రాష్ట్రంలో ఇంకా మారుమూల ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉంది? హ్యూమన్ రైట్స్ అనేటికి ఎక్కడన్నా వాల్యూ ఉందా? చంద్రబాబు గారి పాలనలో ఇలా వ్యవస్థలు, వాటికి బాధ్యత వహిస్తున్న వాళ్ళు ఈ మాదిరిగా కుమ్మక్కవడం కొత్త ఏం కాదు. ఈ 2 ఏళ్లలో చూస్తే ఇదే కనిపిస్తుంది. ఈ ఒక్క కేసే కాదు, ఇట్లాంటి శతకోటి ఉదాహరణలు ఇవ్వచ్చు. సీసీ ఫుటేజ్ మాయం సహా ఆధారాలు నాశనం చేయడం, తమ తప్పులను కప్పిపుచ్చుకోవడం, తప్పుడు సాక్ష్యాలను క్రియేట్ చేయడం, న్యాయస్థానాలను పక్కదోవ పట్టించడం, చివరికి కొన్ని కేసుల్లో అయితే వీళ్ళే డబ్బు కూడా తీసుకుని పెడుతున్నారు. ఆ స్థాయిలోకి వ్యవస్థలన్నీ దిగజారిపోయి 2 ఏళ్లుగా రెడ్ బుక్ పాలనలో మనమంతా కూడా రాష్ట్రంలో జరుగుతూ ఉన్న హ్యూమన్ రైట్స్ వయలేషన్స్ చూస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఇదే జరుగుతూ ఉంది. ఒకరిని పిన్ పాయింట్గా ఐడెంటిఫై చేస్తున్నారు, వాళ్ళని ఇరికిచ్చే కార్యక్రమంలో ఎక్కడా కూడా మారల్స్ లేవు, ఎథిక్స్ లేవు, స్క్రూపుల్స్ లేవు. వాళ్ళ జీవితాలు నాశనం చేస్తున్నామన్న ఎక్కడా కూడా పశ్చాత్తాపం కూడా లేదు. ఏ స్థాయికైనా దిగజారిపోయినా పర్వాలేదు, చంద్రబాబు నాయుడు ముఖంలో సంతోషం చూడాలి. నిజంగా ఇవన్నీ చూసినప్పుడే జంగల్ రాజ్ అంటారు. జంగల్ రాజ్ అనేది ఎక్కడో బీహార్లో ఏదో మాట్లాడుతుంటారు. బీహార్ కాదు, ఆంధ్రాలో ఉంది స్వామి జంగల్ రాజు. దీన్నే జంగల్ రాజ్ అంటారు. అడ్డు అదుపు లేకుండా ఏమైనా చేసేస్తాం మేము అనేదాన్నే జంగల్ రాజ్ అంటారు. చంద్రబాబు నాయుడు గారి జంగల్ రాజ్ పాలనలో బాధితులే నిందితులు అవుతారు అనడానికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాను. రీసెంట్గా జరిగిన ఎగ్జాంపుల్ చెప్తా. బాధితులే చంద్రబాబు నాయుడు గారి పాలనలో నిందితులు అవుతారు అని చెప్పడానికి ఇంకొక చిన్న ఎగ్జాంపుల్. మొన్న మీరంతా కూడా చూసే ఉంటారు, ఉండవల్లిలో రైతుల కోరిక మేరకు మా పార్టీకి సంబంధించిన నాయకులు, మా పార్టీకి సంబంధించిన టీము రైతుల కోరిక మేరకు ఆ ఘటనకు వెళ్తే ఏం జరిగింది? అమరావతిలో చంద్రబాబు చేస్తా ఉన్న అవినీతిని, దోపిడీని, దౌర్జన్యాలను, రైతులు పడతా ఉన్న బాధలను బయట ప్రపంచానికి తెలియనీయకుండా చేయడానికి ఒక ప్లాన్ ప్రకారము చంద్రబాబు నాయుడు గారే అక్కడికి వెళ్ళిన మా పార్టీ వాళ్ళ మీద రైతులకు సంఘీభావం తెలుపడానికి మా పార్టీ వాళ్ళు అక్కడికి రైతుల కోరిక మేరకు పోతే, అక్కడ జరుగుతూ ఉన్న అన్యాయాన్ని చూడడానికి పోతే
వీళ్ళే దాడి చేసి బాధితులైన మా పార్టీ వాళ్ళను నిందితులుగా చూపిస్తా ఉన్నారు. అంటే వీళ్ళే దాడి చేసినారంట. అంటే లిటరల్గా కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉంది. ఇది న్యాయం ధర్మం అనే దానికి పూర్తిగా దాన్ని ఏమంటారు, భూస్థాపితం చేసేసినారు. ఇటీవలే రాజధాని గ్రామాల్లో రైతులు నన్ను కలిసినారు. మీ అందరికీ కూడా ఈ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ తెలిసే ఉంటుంది. బట్ జస్ట్ టు రికలెక్ట్, ఇటీవలనే రాజధాని ప్రాంతానికి సంబంధించిన రైతులందరూ ఇక్కడే ఇదే మాదిరిగానే కూర్చున్నారు. మీ ప్లేసుల్లో వాళ్ళు వచ్చినారు. వాళ్ళందరూ ఇక్కడే కూర్చొని వాళ్ళు ఒక్కొక్కరు పడతా ఉన్న బాధలు, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉన్న అన్యాయాలను ఎక్స్ప్లెయిన్ చేసినారు. ఈ అమరావతికి సంబంధించి, ఈ రాజధాని ప్రాంతానికి సంబంధించిన రైతులు నన్ను కలిసి వాళ్ళు గోడు చెప్పుకున్నారు. వారి కోరిక మేరకు, అక్కడే వాళ్ళ కోరిక మేరకే మా పార్టీ నుంచి ఒక కమిటీని ఒక లీగల్ టీంను పెట్టాం. వాళ్ళ కోరిక మేరకే కోర్టుల్లో వారి తరపున పోరాటం చేయడానికి ఒకవైపున సిద్ధమవుతూ, మరోవైపు గ్రౌండ్లో జరుగుతూ ఉన్న దౌర్జన్యాలను చూసేందుకు ఈ కమిటీ బయలుదేరింది. రైతుల కోరిక మేరకు వాళ్ళు చూపుతాము, మీరు రండి అని అడిగితే బయలుదేరితే వీళ్ళంతా రైతుల ఆహ్వానం మేరకు ఈ కమిటీ అక్కడికి వెళ్తే ఏకంగా మా పార్టీకి చెందిన మాజీ మంత్రులను, ఎమ్మెల్సీల మీద, పార్టీ నాయకుల మీద దారుణంగా దాడులు చేసి హత్యాయత్నం చేశారు. కారద్దాలు పగలగొట్టారు, రాళ్ళు విసిరినారు. ఆ రాళ్ల గాయాలతో కానిస్టేబుల్ కూడా గాయాలై, కానిస్టేబుల్ కూడా ఒక మనిషి హాస్పిటలైజ్ అయినాడు. మళ్ళీ తిరిగి మా వాళ్ళ మీదే మేమే దాడులు చేసినట్టుగా ఎదురు కేసులు మా వాళ్ళ మీదనే. నేను అడుగుతా ఉన్నా, మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్నా. కొద్ది రోజుల కింద జరిగిన ఘటన మీకు ఉదాహరిస్తా ఉన్నా. ఈ 2 సంవత్సరాలలో ఇంకా చెప్పుకుంటూ పోతే ఇట్లాంటి ఇన్ని కనిపిస్తాయి, ఇలాంటి ఘటనలు. అమరావతితో పేరుతో చంద్రబాబు చేస్తా ఉన్న దారుణాలకు బలైపోతా ఉన్న రైతులకు తోడుగా నిలబడడం ఏమన్నా తప్పు అవుతుందా అని అడుగుతా ఉన్నా. అదేమన్నా తప్ప అని అడుగుతా ఉన్నా. భూములు ఇవ్వని వారిని, చంద్రబాబు నాయుడు గారికి భూములు ఇవ్వని వారిని భూసేకరణ నోటీసుల పేరుతో వేధించడం, వారి పొలాలకు వెళ్లే మార్గాలను ధ్వంసం చేయడం, ఈ రైతుల పొలాల్లో అక్రమంగా మట్టి తవ్వి దోపిడీ చేసేయడం, ఇంకా దారుణం ఏమిటంటే కొండవీటి వాగు నీటిని వీరి భూముల్లోకి బలవంతంగా మళ్లించి వాళ్ళ భూముల చుట్టూ నీళ్లు నింపేసి చివరకు గత్యంతరం లేని పరిస్థితిలో వాళ్ళు దాన్ని వదిలేసుకునే పరిస్థితి క్రియేట్ చేసే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వమే చేస్తే నిజంగా విలన్లు అనే వాళ్ళు ఎక్కడో సినిమాల్లో ఉండరు. చంద్రబాబు గారు రూపంలోనే ఇక్కడే కనిపిస్తూ ఉన్నారు.
ఇవన్నీ నిజంగా సినిమాలలోనే చూస్తాం మనం, విలన్లు చేసే పనులు. ఇక్కడ ఇవన్నీ మన కళ్ళ ముందే కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇవన్నీ దారుణాలు కావా అని అడుగుతా ఉన్నా. దాడులకు గురైన మా మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, మా పార్టీ నాయకులు వీళ్ళందరినీ ఏమంటున్నారు? రౌడీ షీటర్లు అంట వీళ్ళంతా. మా పార్టీ మంత్రులు, మా పార్టీ ఎమ్మెల్సీలు, మా పార్టీ నాయకులు ఎవరైతే రైతులకు సంఘీభావం తెలుపుతూ అక్కడికి వెళ్ళారో వాళ్ళంతా రౌడీ షీటర్లు అంట. దాడి చేసింది నువ్వు, కొట్టింది నువ్వు, కొట్టించింది నువ్వు, రాళ్ళేసింది నువ్వు, కారద్దారు పగలు కొట్టింది నువ్వు, రౌడీలను పెట్టుకుంది నువ్వు, మా వాళ్ళ రౌడీ షీటర్లు అంటారు. నిజంగా ఎన్టీఆర్ గారు గన బతికుంటే, చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించేంత సమయం ఆయనకు ఉండింటే ఆయన కూడా రౌడీ షీటర్ నిందరు. ఎన్టీఆర్ గారైనా అంతే, లక్ష్మీపార్వతి గారైనా అంతే. ఎవరైనా ఆయన ప్రశ్నిస్తే రౌడీ షీటరే. చంద్రబాబు గారి పాలనలో ఈ రాష్ట్రంలో రక్షణ ఎవరికైనా ఉందా అని అడుగుతా ఉన్నా. టీడీపీ వాళ్ళు చేస్తూ ఉన్న దాడులు ఒకసారి ఫోటోలు చూపించండి మా ఒకసారి. అసలు ఎవరు టీడీపీ వాళ్ళు చేస్తూ ఉన్న దాడులు అంత ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటే, రాళ్ళు విసురుతా ఉన్న కిరణ్, టీడీపీ గుండా రాయపూడి కిరణ్. కానీ నెక్స్ట్ ఫోటో మామ, ధ్వంసమైన కారు, టీడీపీ నేత పెంచలయ్య రాయబట్టుకొని, మట్టి మాఫియా నేత నాగరాజు, టీడీపీ గూండాలను దాడికి పురికొలుపుతున్న లోకేష్ అనుచరుడు ముమ్మిడి సత్యనారాయణ. టీడీపీ ఆశ్చర్యం ఏంటంటే ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కనిపిస్తూ ఉన్నా కూడా పోలీసుల సమక్షంలోనే రాళ్ళు పట్టుకొని దాడులు చేస్తూ ఉన్నారు, కారు బగలు కొడతా ఉన్నారు. అన్ని పోలీసుల సమక్షంలోనే జరుగుతూ ఉన్నాయి. చివరికి ఒక పోలీస్ కానిస్టేబుల్ కూడా ఈ దాడిలో పాపం దెబ్బలు తగిలినాయి, హాస్పిటలైజ్ అయినాడు. అట్లాంటిది తిరిగి మా వాళ్ళ మీదనే తప్పుడు కేసులు ఎందుకు పెడతా ఉన్నారు? అంటే అదేమన్నా పాకిస్తానా, అదేమన్నా బార్డర్, అదేమన్నా ఎందుకు మా వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు? తప్పు చేసేది మీరు, కేసులు మా వాళ్ళ మీద పెడతా ఉన్నారు. నిజంగా కొందరు పోలీసులు పొలిటికల్ ఏజెంట్లుగా పని చేస్తూ ఉన్నారు అన్నదానికి ఇవన్నీ నిదర్శనాలు. ఇప్పటి వరకు కేసు పెట్టలేదు, ఏ తెలుగుదేశం వాళ్ళని అరెస్టు చేయలేదు.
కళ్ళ ముందరే కనిపిస్తుంది. రాళ్ళతో కొడతాడు పోలీసు ఆయన నివారిస్తున్నాడు, అయినా కానీ ఇట్లా అంటున్నాడు, కొడుతున్నాడు. నిజంగా రైతులు కూడా ఏం తప్పు చేస్తారని అడుగుతా ఉన్నా. వాళ్ళు అడిగేది ఒకటే అడుగుతున్నారు. అమరావతి పేరుతో ఇప్పటికే వేలాది ఎకరాలు తీసుకున్నారు, ఇంకా మీకు భూములు ఎందుకయ్యా అని అడుగుతా ఉన్నారు. కేవలం చంద్రబాబు నాయుడు గారు తన బినామీలకు, వాళ్ళ నాయకులకు, వాళ్ళ మనుషులకు ఆ భూములు పంచడానికి తమను నాశనం చేస్తారా అని చెప్పి రైతులు అడుగుతా ఉన్నారు. అంటే నీ స్వార్థం కోసం మా భూములు తీసుకొని మమ్మల్ని మా గ్రామాల నుంచి ఎందుకు వెళ్ళగొడతా ఉన్నారు అని చెప్పి ప్రతి పనిలోనూ కూడా అమరావతిలో కనిపించేది అవినీతి, దోపిడీ. అది చూపించండి ఒకసారి. కేంద్ర ప్రభుత్వం కడతా ఉన్న ఆఫీసులు, ఉద్యోగుల క్వార్టర్లకు చదరపు అడుక్కు 4,645 రూపాయలు అవుతా ఉంటే కేంద్ర ప్రభుత్వం నిజంగా ఒకసారి మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ అఫైర్స్ క్యాబినెట్ అప్రూవల్లో సెంట్రల్ గవర్నమెంట్ క్యాబినెట్ అప్రూవల్ ఇచ్చింది. కాస్ట్ పర్ ఎస్ఎఫ్టీ మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ అఫైర్స్ రిలీజ్ చేసిన ప్రెస్ రిలీజ్ ఇది. ఇందులో సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసులు, ఉద్యోగుల క్వార్టర్ల కోసం క్యాబినెట్ అప్రూవల్ చేసినది 4,645 4,645 రూపాయలు పర్ ఎస్ఎఫ్టీ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్. సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్ చేసింది, క్యాబినెట్ క్లియర్ చేసి, అదే అమరావతిలో బిల్డింగులు కట్టడానికి. సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసులు, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకు సంబంధించిన రెసిడెన్షియల్ క్వార్టర్స్ 4,645 4,645 రూపాయలు పర్ ఎస్ఎఫ్టీ. అదెక్కడా? మరోవైపు చంద్రబాబు కడతా ఉన్న కొత్త సెక్రటేరియట్ నిర్మాణం కోసం ఆయన ఖర్చు చేస్తా ఉన్నది అడుక్కు 20,439 రూపాయలు పర్ ఎస్ఎఫ్టీ. చంద్రబాబు నాయుడు కడతా ఉన్న సెక్రటేరియట్ దేశంలో ఎక్కడా లేని విధంగా 52 లక్షల ఎస్ఎఫ్టీ. పక్కన తెలంగాణలో 10 లక్షల ఎస్ఎఫ్టీ లేదు, ఇక్కడ 52 లక్షల ఎస్ఎఫ్టీ. అడుక్కు 20,439 రూపాయలు. ఇది దోపిడీ కాదా అని అడుగుతా ఉన్నా. కేంద్ర ప్రభుత్వం కళ్ళ ముందరే జరుగుతూ ఉంది. హైదరాబాదు, బెంగళూరు, చెన్నై ఇలాంటి ఏ నగరం తీసుకున్నా కూడా 5 స్టార్ ఫెసిలిటీస్ విత్ ఇటాలియన్ మార్బుల్. కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ 4,500 దాటదు. ఇది 20,439 రూపాయలు. నేషనల్ హైవే నిర్మాణం కిలోమీటర్కి ఎంత తెలుసా? కేంద్ర ప్రభుత్వం లిఖితపూర్వకంగా పార్లమెంట్లో ఒక క్వశ్చన్ అడిగితే ఆ క్వశ్చన్కు సమాధానం చెబుతూ లిఖితపూర్వకంగా ఇచ్చింది. కిలోమీటర్కు 24 కోట్లు అవుతుందని. నితిన్ గడ్కరీ ఇన్ రెస్పాన్స్ టు లోక్సభ క్వశ్చన్, శ్రీ నితిన్ గడ్కరీ జీ, ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్, నేషనల్ హైవే కాస్ట్ యావరేజ్ పర్ కిలోమీటర్ కాస్ట్ 24 crores అవుతుందని చెప్పి పార్లమెంటుకు రాతపూర్వకంగా రాసిచ్చినాడు ఆన్సర్. అమరావతిలో ఎంతో తెలుసా? కిలోమీటర్కి యావరేజ్ 53 కోట్లు. కిలోమీటర్కి యావరేజ్ 53 కోట్లు అంటే డబుల్ కన్నా ఎక్కువ. ఇవన్నీ బయటికి రాకూడదని, రైతులు పడతా ఉన్న ఇబ్బందులు బయటికి రాకూడదు, రైతులకు ఆయన చేస్తా ఉన్న అన్యాయం, మోసం బయటికి రాకూడదు,
అమరావతిలో ఆయన చేస్తా ఉన్న దోపిడీ బయటికి రాకూడదు, ఇవన్నీ బయటికి రాకూడదనే కదా ఈ దాడులు. ఎవరైనా ప్రశ్నిస్తే ఆ ప్రశ్నించే ఆ గొంతును నలిపేయడానికే కదా ఈ దాడులన్నీ. సరే, నెక్స్ట్ టాపిక్ పోదాం. అమరావతిలో రైతుల పరిస్థితి ఇంత ఇబ్బందికర పరిస్థితి అమరావతిలో ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా రైతుల గురించి ఒకసారి, రైతుల సమస్యల గురించి ఒకసారి, రాష్ట్రంలో ఇప్పుడు ఉన్న పరిస్థితుల గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లేదు. గిట్టుబాటు ధర లేక రైతులు గగ్గోలు పెడతా ఉన్నారు. రాష్ట్రంలో ఏ జిల్లా తీసుకున్నా రైతుల సమస్యలే కనిపిస్తాయి. రైతులు రోడ్లపైనే కనిపిస్తూ ఉన్నారు. ట్రాక్టర్ల మీద చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ను మీద ప్రొటెస్ట్ చేస్తూనే కనిపిస్తూ ఉన్నారు. అయినా ఇవేమి చంద్రబాబు నాయుడు గారికి పట్టవు. 3 బడ్జెట్లు పెట్టినా కూడా ధరల స్థిరీకరణ నిధికి అరకొర నిధులే. అదే మా హయాంలో ప్రతి ఏటా 3,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి పెట్టి ఏకంగా ఆర్బీకేలలో పోస్టర్లు పెట్టేవాళ్ళం. ఇది ఈ పంటకు ఇది గిట్టుబాటు ధర అని ఆర్బీకేలో పోస్టర్లు కనిపించేటివి. ఏ పంటకు గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఉన్నా కూడా ఆ ఆర్బీకే పరిధిలోనే సీఎం యాప్ అంటే కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రైస్ అండ్ ప్రొక్యూర్మెంట్ యాక్టివేట్ అయ్యేది. ఆ ఆర్బీకే అసిస్టెంట్ అగ్రికల్చరల్ గ్రాడ్యుయేట్ ఎవరైతే ఉన్నారో వెంటనే మెసేజ్ పంపేవాళ్ళు ఆ సీఎం యాప్ ద్వారా. జాయింట్ కలెక్టర్ మార్క్ఫెడ్ జాయింట్ ఎండి జేసీ వెంటనే ఆర్బీకే పరిధిలో ఇంటర్వ్యూన్ అయ్యేవాడు. వెంటనే ఆర్బీకే పరిధిలో కొనుగోలు చేసేవాళ్ళు. మార్కెట్లో కాంపిటీషన్ క్రియేట్ అయ్యేది, రేట్లు పెరిగేటివి. ఏకంగా 7,800 కోట్ల రూపాయలు మా 5 సంవత్సరాలలో మేము మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద ధరల స్థిరీకరణ నిధి కింద ఇంటర్వ్యూన్ అయి రైతుల కష్టాలలో తోడుగా ఉండి ప్రతి పంటకు గిట్టుబాటు ధర వచ్చేట్టుగా చేసినాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పుణ్యమాని ఈ ధరల స్థిరీకరణ నిధిని పూర్తిగా భ్రష్టు పట్టించినారు. మా ప్రభుత్వ హయాంలో ఏదైనా పంటగన రైతు వేస్తే రైతుకు ఒక గ్యారంటీ ఉండేది. నేను నష్టపోను, ప్రభుత్వం నాకు తోడుగా ఉంటుందన్న గ్యారంటీ ఆ ప్రతి రైతుకు ఉండేది. ఇవాళ పంట దెబ్బతింటే కనీసం ఉచిత పంటల బీమా కూడా లేదు. మా ప్రభుత్వ హయాంలో అమలు అవుతా ఉన్న ఉచిత పంటల బీమా ఈరోజు పూర్తిగా రద్దు చేసేసినారు. రద్దు చేయడమే కాదు, ఇంకా ఆశ్చర్యం ఏంటంటే 3,500 కోట్లు బకాయిలు. ఉచిత పంటల బీమా కింద చంద్రబాబు నాయుడు గారు రైతులకు కట్టాల్సింది, ఇవ్వాల్సింది 3,500 కోట్ల రూపాయలు ఇవ్వాల ఎగ్గొట్టాడు. ఇన్పుట్ సబ్సిడీ రూపంలో చంద్రబాబు నాయుడు గారు ఏ సీజన్లో నష్టం జరిగితే ఆ సీజన్ ముగిసేలోగానే వచ్చే ఇన్పుట్ సబ్సిడీ ఈరోజు పూర్తిగా మంగళం పాడేసినాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి వల్ల రాష్ట్రంలో రైతులకు చేసిన మోసాలే ఇవాళ గ్యారంటీలుగా కనిపిస్తూ ఉన్నాయి. బాబు పాలన మోసం గ్యారంటీ అనేదే ఈరోజు ప్రతి రైతుకు కనిపిస్తూ ఉంది.
చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి వరుసగా రెండవ ఏడాది కూడా పొగాకు ధరలు, పొగాకు రైతులు ఈరోజు రోడ్లు ఎక్కుతా ఉన్నారు. వరుసగా రెండవ ఏడాది. లాస్ట్ ఇయర్ నేను కూడా పోయినా. పొగాకు ధరలు పతనమైతే ఆ రైతులకు తోడుగా నిలబడే కార్యక్రమం నేను కూడా చేస్తే రెండవ ఏడాది ఈరోజు ఈసారి వరుసగా మళ్ళీ పొగాకు ధరలు పడిపోయిన పరిస్థితి. మా ప్రభుత్వంలో చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా తొలిసారి బిడ్డింగ్ ప్లాట్ఫామ్స్ మీదకి మార్క్ఫెడ్ ప్రవేశం చేస్తుంది. మార్క్ఫెడ్ ద్వారా మనం కొనుగోలు చేసేవాళ్ళం, మార్కెట్లో కాంపిటీషన్ క్రియేట్ చేసేవాళ్ళం. రైతులకు, పొగాకు రైతులకు మా హయాంలో ఒక భరోసా ఉండేది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అప్పట్లో ప్రెస్ రిలీజ్ చేసింది. నన్ను చూడండి ఒకసారి, చదివితే సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది హైయెస్ట్ రేట్, రికార్డ్ రేట్ వచ్చింది 2023-24లో ఫార్మర్స్కు, పొగాకు రైతులకు 285 రూపాయలు యావరేజ్ ప్రైసు. మ్యాక్సిమం రేటు 411 రూపాయలు హైయెస్ట్ క్వాలిటీకి. కేంద్ర ప్రభుత్వం యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ ప్రెస్ రిలీజ్డ్ రికార్డ్ అని చెప్పిస్తూ వైఎస్ఆర్సీపీ రెజీమ్లో 2023-24కు సంబంధించిన డేటా రిలీజ్ చేస్తూ ఈరోజు వరుసగా రెండవ ఏడాది పొగాకు రైతులు రోడ్డు మీదే కనిపిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారేమో పొగాకు కొనుగోలు కంపెనీలతో చంద్రబాబు గారు సమావేశమై కనిష్ట ధర 200 రూపాయలకు తగ్గకూడదని గట్టిగా చెప్పాడని ఎల్లో మీడియాలో ఒకటే ఊదరగొట్టడం చూసాం మనం. ఈయన చెప్పాడో లేడో కానీ రేటు 160కి పడిపోయింది, డబాల్. ఎల్లో మీడియా ఏమో దాని ముందు రోజంతా భజన. చంద్రబాబు నాయుడు హుకుం జారీ, 200 రూపాయలు తగ్గకూడదు కనిష్ట ధర అని ఈయన చెప్పినాడని చెప్పి పేపర్లో వచ్చింది. మరుసటి రోజు 160కి పడింది. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా, ఈ సీజన్లో 240 మిలియన్ కిలోల పొగాకు పండితే, ఈ సీజన్లో 240 మిలియన్ కిలోల పొగాకు పండితే ఈ సీజన్లో 75 రోజులు అయిపోయింది. ఇంతవరకు కొన్నది ఎంతో తెలుసా, కేవలం 29 మిలియన్ కిలోలు మాత్రమే కొనుగోలు జరిగింది. 240 మిలియన్ కిలోలకు గాను 75 రోజులు అయిపోయింది, కొనింది కేవలం 29 మిలియన్ కిలోలు. ఇంకా రైతులు రోడ్డు ఎక్కక ఏం చేస్తారు స్వామి? చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నాడా? ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యత చేస్తూ ఉన్నాడా? ఇట్లా రైతులను గాలికి వదిలేసి చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి చేస్తూ ఉన్న పాలన ఏమిటి అని అంటే, ఇంతకు ముందు చెప్పిన ఎగ్జాంపుల్స్, అవినీతి, దోపిడీ, రెడ్ బుక్, ఇంకా ఆక్వా ఫార్మర్స్కి పోదాం. ఇటు ఆక్వా విషయంలో కూడా అంతే. మా ప్రభుత్వం ఒక చట్టం చేసి, మా ప్రభుత్వ హయాంలో ఒక చట్టం తీసుకొచ్చాం, ఆప్సిడా చట్టం. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ సంస్థను ఏర్పాటు చేశాం. చీఫ్ మినిస్టరే దానికి చైర్మన్గా, చీఫ్ మినిస్టరే దానికి హెడ్ చేసేట్టుగా, చీఫ్ మినిస్టర్ ఆధ్వర్యంలోనే ఆప్సిడా పనిచేసేట్టుగా చేసినాం చట్టాన్ని తీసుకొచ్చి. ఈ ఆప్సిడా చట్టం ఫీడు, సీడు సహా ఆక్వా కొనుగోలు రేట్లు కూడా రెగ్యులేట్ చేసే అథారిటీ. దట్ ఈస్ ఆప్సిడా. అలాంటిది ఈరోజు ఆప్సిడా అంగీకారం లేకుండానే, రైతుల ఆమోదం లేకుండానే
చట్టాన్ని బేఖాతరు చేస్తూ ఈ కంపెనీలన్నీ కూడా కాటల కింద ఫామ్ అయ్యి ఫీడ్ ధర ఎంత పెంచాయో తెలుసా? ఏప్రిల్లో ఒకసారి, జూన్లో రెండోసారి 14 రూపాయల నుంచి 16 రూపాయలు పెంచినారు కేజీ. 14 రూపాయల నుంచి 16 రూపాయలు పెంచినారు. చంద్రబాబు నాయుడు గారు మాత్రం నోరిప్పడు. మరోవైపు ఇదే కార్టెల్, ఇదే సిండికేట్ ఫీడ్ ధరలు ఒకవైపున పెరుగుతాయి, రెండో వైపున చూస్తే పంట చేతికి వచ్చేసరికి రేట్లు క్రాష్. 100 కౌంట్ రొయ్యలు 270 నుంచి క్రాష్, పంట చేతికి వచ్చేసరికి 220, 240, 225 అని చెప్తున్నారు. పంట చేతికి వచ్చేసరికి పంట ఏమో క్రాష్, ఫీడ్ ధరలు చూస్తే ఒకవైపున పెరిగిపోతూ ఉన్నాయి. రైతులు తీవ్రమైన ఆందోళనలో ఉన్నారని, వీరికి మద్దతుగా పోరాటాలు చేస్తామని చెప్పి మా పార్టీ హెచ్చరికలు జారీ చేస్తే అంతవరకు చంద్రబాబు కదల్లా. ఆక్వా రైతులు వచ్చి నన్ను కలిసి వాళ్ళ గోడు వెలుబుచ్చుకుంటే వాళ్ళ తరఫున వైఎస్ఆర్సీపీ నిలబడుతుంది అని గట్టిగా భరోసా ఇస్తే అప్పుడు చంద్రబాబు నాయుడు గారిలో కొద్దిగా రియాక్షన్. ఆ ఎల్లో మీడియాలో రాయిస్తారు 4 రూపాయలు తగ్గించమని సీఎం ఆదేశాలని. ఈయన చెప్పాడో లేడో, ఈయన 4 అని చెప్పినాడో వాళ్ళు 2 కుదిచ్చినారు దాన్ని. అంటే పెంచేదేమో 14-16 రూపాయలు పెంచుతారు, తగ్గించేదేమో ముస్టేసినట్టు 2 రూపాయలు తగ్గిస్తారు. ఈ రాష్ట్రంలో ఆక్వా సాగులో ఉన్న రైతన్నలు పడతా ఉన్న ఇబ్బందులు నిజంగా ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి అనేదానికి చెప్పడానికి ఇది ఇంకొక ఉదాహరణ. మామిడి విషయం, మామిడి రైతుల విషయం. గత ఏడాది కూడా ఇదే మాదిరిగానే మామిడి రైతులకు సంబంధించి ధరలు పతనమైతే బంగారుపాలెం మార్కెట్ యార్డుకు నేను పోయినా, రైతులకు సంఘీభావంగా తోడుగా నిలబడేందుకు. గత ఏడాది మామిడి ధర విషయంలో నెలకొన్న సంక్షోభమే మళ్ళీ ఈ సంవత్సరం కూడా సేమ్ థింగ్ మళ్ళీ రిపీట్. మామిడి రైతులు మళ్ళీ అదే సంక్షోభంలో మళ్ళీ పంట అంతా కూడా తెగనమ్ముకున్న పరిస్థితులు, తెగనమ్ముకుంటా ఉన్న పరిస్థితులు. చివరికి కేజీకి 12 రూపాయలు ఇస్తామన్నారు లాస్ట్ ఇయర్. 4 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అట అన్నారు, 8 రూపాయలు కంపెనీ వాళ్ళు ఇస్తారు అన్నారు. ఆ కంపెనీ వాళ్ళు ఇస్తాము అని చెప్పిన 8 రూపాయల్లో ఏ ఒక్కడు 8 రూపాయలు ఇలా. 4 రూపాయలు 5 రూపాయలతో వాళ్ళు సరిపెట్టినారు. ఇవాళకి కూడా రైతులకు పూర్తి స్థాయిలో ఆ చెల్లింపులు కూడా ఇంకా చేయలే. అది లాస్ట్ ఇయర్ విషయం. లాస్ట్ ఇయర్ ఈ పరిస్థితి ఉండగానే మళ్ళీ ఈసారి మళ్ళీ రెండో ఏడాది మళ్ళీ సేమ్ పరిస్థితి మళ్ళీ రిపీట్. రైతులు మళ్ళీ రోడ్డు ఎక్కుతా ఉన్నారు. ఒక కేజీ మామిడి పండు పండించడానికి రైతుకు దాదాపుగా 15 రూపాయలు కాస్ట్ వస్తుంది. అలాంటిది ఇవాళ రెండవ ఏడాదిలో ఇవాళ తోతాపూరి మామిడికాయలు రైతులు అమ్ముకుంటా ఉన్నది 5 రూపాయలు కూడా రావడంలా. వాళ్ళ దగ్గర నుంచి కొనుగోలు చేసి 5 రూపాయలు కూడా కొనుగోలు చేయడంలా. ఇదే మాదిరిగానే ధరలు
పతనం అవుతాయని చెప్పి పతనం అవుతా ఉన్న పరిస్థితులు ఉత్పన్నం అయ్యి కాక మునిపే పక్క రాష్ట్రం కర్ణాటకలో కేంద్ర సహాయ సహకారాలు తీసుకొని 1,30,000 టన్నులు తోతాపురి మామిడికాయలు కొనుగోలు ₹17.50 17.5 రూపీ పర్ కేజీ చొప్పున ధర నిర్ణయిస్తూ MIS కింద అంటే మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద PDPS కింద అంటే ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ స్కీమ్ కింద కొనుగోలు చేసేందుకు కేంద్రం ముందుకు వచ్చి అడుగులు వేసింది. అక్కడ కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యంలో కేంద్ర మంత్రిగా ఉన్న కుమారస్వామి గారు జూన్ 24వ తారీఖున కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం, జూన్ 25వ తారీఖున వెంటనే శివరాజ్ సింగ్ చౌహాన్ గారు వెంటనే స్పందించడం, మామిడి కొనుగోలుకు సానుకూల స్పందనతో ₹17.50 ఆయన మినిమం సపోర్ట్ ప్రైస్ కింద ఆయన పెట్టడం అన్నీ జరిగాయి. చంద్రబాబు నాయుడు గారేమో అప్పటికి నిద్రలేలా. లాస్ట్ ఇయర్ జరిగింది, ఈ ఇయర్ మళ్ళా జరుగుతూ ఉంది, అయినా చంద్రబాబు నాయుడు గారికి నిద్రలేలా. మన రాష్ట్రంలో మామిడి రైతుల పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నాయన్న సంగతి చంద్రబాబు నాయుడు కంటికి కనపడతా ఉన్నా ఆయనకు మెలకు రాల. చంద్రబాబు నాయుడు గారు కూడా కుమారస్వామి మాదిరిగానే ఆయన ఎన్డీఏలో భాగం, ఈయన మంత్రులు అక్కడ ఎన్డీఏలో భాగస్వాములు. అయినా కుమారస్వామి గారేమో జూన్ 24నే లేఖ రాస్తారు, జూన్ 25వ తారీఖునే పాజిటివ్ స్పందన వస్తుంది, అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వైరల్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు ఇక్కడ నుంచి రైతుల దగ్గర నుంచి తీవ్రమైన ఎద్దడి స్టార్ట్ అయితే అప్పుడు జూన్ 28వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి లేఖ రాస్తారు. ఆ రాసిన లేఖలో కూడా ₹17.50 మాకు కూడా పెట్టమని చేయడు. లేఖ ఏమని రాస్తారు తెలుసా? ₹4 మీరు ఇవ్వండి అని మాత్రమే లేఖ రాస్తారు. ఆ ₹17.50 ఏదైతే నిర్ణయించాడో అది అడక్కపోగా కిలోకు ₹4 మాత్రమే ఇస్తామని, ఆ డబ్బు కేంద్రం నుంచి ఇవ్వాలంటూ మాత్రమే రాశాడు. అంటే రైతులకు ఆ ₹17.50 వచ్చేలా చేయాలనే ఉద్దేశం చంద్రబాబు నాయుడుకి లేదు. ఎంతసేపు ఉన్నా తనవారైన గల్లా ఫుడ్స్, శ్రీని ఫుడ్స్ వీళ్ళకే న్యాయం, వీళ్ళకే మేలు చేయాల, వీళ్ళకే మేలు జరగాల అనే ఆలోచనే తప్ప వీళ్ళకు ₹17.50 ఇప్పించాలా మన రైతులకు కూడా అన్న ఆలోచన లేదు చంద్రబాబు నాయుడుకు. నిజంగా పండిన పంటకు గిట్టుబాటు ధర లేక ఓవైపు రైతులు ఇబ్బందులు పడుతూ ఉంటే, ఇంకోవైపు ఖరీఫ్ సబ్సిడీ విత్తనాలు పంపిణీ లేదు. ఎక్కడైనా సబ్సిడీకి విత్తనాలు పంపిణీ కాబట్టి మార్కెట్లో ఆటోమేటిక్లీ రేట్లు తగ్గుతాయి. కానీ చంద్రబాబు నాయుడు గారి పుణ్యమా అని సబ్సిడీ విత్తనాలు లేవు. ఖరీఫ్ సబ్సిడీ విత్తనాలు రాక రైతులు ఓవైపున చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దీన్ని ప్రైవేట్ వ్యాపారులు సొమ్ము చేసుకుంటా ఉన్నారు. మరోవైపున యూరియా కొరత రైతులను తీవ్రంగా వేధిస్తూ ఉంది. ఇంకా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కేవలం 2 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి 2 ఏళ్ల హయాంలోనే చూస్తూ ఉన్నాం. పెద్ద పెద్ద రైతుల క్యూలు కనిపిస్తూ ఉన్నాయి. యూరియా దొరక్క రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. యూరియా రైతులు బ్లాక్లో కొనుక్కుంటా ఉన్న పరిస్థితులు ఈ చంద్రబాబు నాయుడు గారి హయాంలో మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి. మా ప్రభుత్వ హయాంలో 5 ఏళ్ళు
5 ఏళ్ళు ఒక్క రైతు కూడా నాకు యూరియా దొరకడం లేదని కానీ, బ్లాక్లో కొన్నట్టుగా కానీ, లైన్లలో నిలబడడం కానీ ఎక్కడ జరిగిందని అడుగుతా ఉన్నా. 5 సంవత్సరాల మా పాలనలో మా ప్రభుత్వ హయాంలో రైతులు సాగు చేసే పంటలపై ముందస్తు అంచనాలు వేసేవాళ్ళం. ప్రతి గ్రామ సచివాలయం ఒక యూనిట్గా అంచనాలు వేసేవాళ్ళం. ప్రతి ఆర్బీకే యూనిట్ పరిధి ఒక యూనిట్గా అంచనాలు వేసేవాళ్ళం. పక్కాగా తెప్పించుకొని రైతు భరోసా కేంద్రాల ద్వారా వారి చెంతకే ఎరువులు చేర్చేవాళ్ళం. ఆశ్చర్యం ఏమిటో తెలుసా, మా హయాంలో ఎరువుల ధరలు కూడా రైతులకు పండించే రైతులకు ఇచ్చే ఈ ధరలు కూడా 50 రూపాయలు తక్కువ రేటుకి ఇచ్చేవాళ్ళం. ఎందుకంటే కంపెనీలతో ప్రభుత్వమే మాట్లాడేది, లాజిస్టిక్స్ కాస్ట్ సేవింగ్స్ చూపించేది. డైరెక్ట్గా ఆర్బీకే పరిధిలోకి, డైరెక్ట్గా ఊరు పరిధిలోకి తీసుకొని పోయేవాళ్ళం మా ప్రభుత్వ హయాంలో. ఈరోజు పరిస్థితి మొత్తం రివర్స్. కౌలు రైతుల పరిస్థితి అయితే మరింత ఘోరంగా ఉంది. కౌలు రైతుల పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. దీనికి చంద్రబాబు చెప్పే కారణం ఏమిటో తెలుసా? భలే విచిత్రమైన కారణం చెప్తాడు. ఏం చెప్తాడో తెలుసా కారణం? యూరియా అతిగా వాడుతున్నారంట, క్యాన్సర్ వస్తుందంట. చంద్రబాబు నాయుడు చెప్పే కారణం యూరియా అతిగా వాడుతున్నారంట, క్యాన్సర్ వస్తుందంట, అందుకే ఈ పరిస్థితి తెచ్చినాడంట. నిజంగా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, అయ్యా రైతుకు తెలియదా చంద్రబాబు గారు, ఏ పంటకు ఎంత యూరియా వేయాలనో రైతుకు తెలియదా అని అడుగుతా ఉన్నా. ఎందుకు రైతు తన పంటకు ఎక్కువ ధర పెట్టి ఎక్కువ యూరియా ఎందుకేస్తాడయ్యా అని అడుగుతా ఉన్నా. కామన్ సెన్సే కదా ఎవరికైనా కూడా. ఎందుకు వేస్తారా ఎవరైనా కూడా? ఎంత అవసరమో అంతే వేస్తారు. డబ్బు ఖర్చు పెట్టి, డబ్బు ఎక్కువ ఖర్చు చేసి ఎక్కువ యూరియా ఎందుకు వేస్తారు? పైగా ఇంకోటి ఏంటంటే, వరి పంటకు యూరియా ఎక్కువ వేస్తే చేను కూలిపోతుంది, గ్రోత్ ఎక్కువ వస్తుంది, వాళ్తుంది. యూరియా ఎక్కువైతే చేను కూలుతుంది, చేను పడిపోతుంది. అది ఎందుకు వేస్తారు? ఈయన చెప్పాలేమో రైతుకి ఎంత వేయాలా అలా తెలియదు అన్నట్టుగా. అసలు చంద్రబాబు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, చంద్రబాబు నాయుడుకి తెలియదు ఫస్ట్ ఎంత యూరియా వేయాలో అని. ఫస్ట్ ఆయన తెలుసుకోవాలి, అప్పుడు ఎస్టిమేట్లు కరెక్ట్గా వస్తాయి. ప్రతి గ్రామ సచివాలయంలో ఎన్ని ఎకరాలు వేస్తూ ఉన్నారు, ఏ పంటలు వేస్తూ ఉన్నారు, ఈ క్రాప్ ఏంది, ఇవన్నీ చేస్తే రిక్వైర్మెంట్ ఎంతో తెలుస్తుంది. అది చేస్తే అది మాది ఈ క్రాప్ నిర్వీర్యం, ఆర్బీకే నిర్వీర్యం, ఎంత యూరియా వేయాలో ఏం తెలిసి వస్తే కదా సమస్య. అది యూరియా ఎరువుల సంగతి దేవుడు ఎరుగు. పక్కన మేడం, పిఎం కిసాన్ కాకుండా ప్రతి రైతు కుటుంబానికి 20,000 ఇస్తానన్నాడు. ఇప్పటికి ఎన్నోసార్లు చూపించిన ఇదే నా ప్రెస్ కాన్ఫరెన్స్లో టీవీ ఆన్ చేసి ప్లే చేసి ఆయన చంద్రబాబు నాయుడు అన్న మాటలు. సరే మళ్ళీ ఎక్కువ చూపిస్తే బాగుండదులే అని అనుకుంటే ఈసారి వదిలేస్తాను. పిఎం కిసాన్ కాకుండా ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి 20,000 ఇస్తానన్నాడు. 3 ఏళ్ళు 60,000 ఇవ్వాల పిఎం కిసాన్ కాక. ఇచ్చిందెంత? 19,000. ఇంకా రైతు అనేవాడు ఏ రకంగా బాగుపడగలుగుతాడు? చంద్రబాబు నాయుడు హయాంలో 3,500 కోట్ల పంటల బీమా కింద ఇవ్వాల్సిన డబ్బులు ఎగరగొట్టినాడు. పంటల బీమా కింద ప్రభుత్వం కట్టాల్సిన వాటా కట్టకపోవడం వల్ల 3,500 కోట్లు రైతులకు
ఇన్సూరెన్స్ కంపెనీలు డబ్బులు ఇవ్వాల. పైగా ఉచిత పంటల బీమా రద్దు చేసినాడు. ఏ సీజన్లో నష్టం జరిగితే ఆ సీజన్ ముగిసేలోగానే ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీని ఇచ్చే కార్యక్రమానికి మంగళం పాడేసినాడు. గత ఏడాది మోంతా తుఫాన్లో నష్టపోయిన రైతులకు ఇప్పటిదాకా ₹1 కూడా ఇలా. ఏ సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే మా పద్ధతిని పక్కన పెట్టు, అసలు ఈయన ఇస్తే కదా. ఆర్బీకే వ్యవస్థను సర్వనాశనం చేసినాడు. ఈ క్రాప్ను పూర్తిగా నిర్వీర్యం చేసేసినాడు. 2 ఏళ్లలో 540 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఒక్కరికి ₹1 ఇలా. 540 మంది రైతులు ఈ 2 ఏళ్లలో ఆత్మహత్యలు చేసుకుంటే ఒకరికి ₹1 ఇలా ఇవ్వకపోగా ఏమంటారు? నిన్న కాడెద్దులు 2 నదిలో ఫోన్ చేసినాడంట. అది ఈనాడులో రాయడం, ఇలా పేపర్లలో రాయించుకోవడం. చెలించిపోయిన చంద్రబాబు కలెక్టర్కు ఫోన్ చేసి వెంటనే ఆ కాడెద్దులకు కాంపన్సేషన్ ఏంటి అని చెప్పి కలెక్టర్ చెప్పాడంట. 540 మంది రైతులు 2 ఏళ్లలో ఈయన పుణ్యాన ఈయన చేసిన మోసానికి చనిపోతే ఒక్కరికి ఇంతవరకు ₹1 ఇలా. బిల్డప్ మాత్రం చూస్తే 2 కాడెద్దులు నదీ ప్రవాహంలో చనిపోతే చంద్రబాబు చెలించిపోయినాడంట, కళ్ళల్లో నుంచి నీళ్లు తిరిగినాయంట, కలెక్టర్కు ఫోన్ చేసినాడంట, వెంటనే కాంపన్సేషన్ ఇమ్మని చెప్పి ఆదేశాలు ఇచ్చినాడని ఈనాడు పెద్దగా రాస్తాడు, ఆంధ్రజ్యోతిలో బిల్డప్ ఇస్తాడు, TV5 ఇంకా ఎక్కడికి ఇది? అయ్యో, చంద్రబాబు నాయుడు గారి పాలనలో నిజంగా రాష్ట్రంలో ఇవాళ ఉన్నది ఏమిటి అని అంటే ఇసుక మాఫియా, మట్టి మాఫియా, సిలికా క్వాడ్స్ మాఫియా, లాటరైట్ మాఫియా, రేషన్ బియ్యం మాఫియా, అమరావతి పేరిట అంతులేని దోపిడీ, రూపాయికి చెనిక్కాయలకు అప్పనంగా ఖరీదైన భూములు తమ వారికి ఇచ్చుకోవడము, అధిక రేట్లకు PPL చేయడము, ఎంఆర్పి కన్నా అధిక రేట్లకు తన వారి చేత బెల్ట్ షాపులు పెట్టించి సిండికేట్గా దాన్ని మార్చి లిక్కర్ మాఫియా. ఇది చాలా అన్నట్టుగా ఇవన్నీ చాలా అన్నట్టుగా ఇప్పుడు కొత్తగా ఏమంటున్నాడు, బీచ్లను కూడా వదలడంలా, బీచ్ షాక్స్ అంట. ఇంతకుముందన్న కనీసము కుటుంబ సభ్యులతో పిల్లలతో కలిసి ఎవరైనా బీచ్ కన్నా పోయేవాళ్ళు. ఇప్పుడు ఆ కుటుంబ సభ్యులతో భార్య పిల్లలతో బీచ్కు పోవాలనంటే అక్కడ కనిపించేది ఏంది? బీచ్ షాక్స్. ఆ బీచ్ షాక్స్లో మందుబాబులు మందు కొడతా ఉన్నారు. కానీ ఎవడన్నా పోగలుగుతారండి బీచ్లకు? అది అభివృద్ధి అంట. అమ్మకానికి ఆర్టీసీ పెట్టేసినాడు. మనం తెచ్చిన కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజీలన్నీ కూడా, మనం తెచ్చిన కొత్త పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు అన్నీ కూడా ప్రైవేటైజేషన్, చెనిక్కాయలకు బెల్లాలకి.
నిజంగా వీటినన్నీ ఎవరైనా కూడా ప్రశ్నిస్తే, చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరుగుతూ ఉన్నది ఏంటంటే ప్రశ్నిస్తే వీటి అన్నిటి విషయాల మీద రెడ్ బుక్ రాజ్యాంగం, తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు, లాకప్ డెత్తులు. రాష్ట్రానికి పెట్టుబడుల సంగతి పక్కన పెడితే దోచుకున్నదంతా కూడా విదేశాలకు పోతా ఉంది ఈరోజు. అబ్బా కొడుకులు ఊ అంటే సింగపూర్ అంటారు, ఊ అంటే దుబాయ్ అంటారు, ఊ అంటే ఆ దేశం అంటారు, ఈ దేశం అంటారు. దోచుకునేదంతా విదేశాలకు పోతాను. విదేశాల నుంచి పెట్టుబడులు కదా దేవుడు ఎరుగు. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే సర్ను చూద్దాం. నిజంగా వీళ్ళ పతనం ఖాయమని తెలిసాక కుట్రలు చేస్తూ సర్ను అడ్డు పెట్టుకొని వైఎస్ఆర్సీపీకి సానుకూలంగా ఉన్న ఓట్లను తొలగించే కార్యక్రమాలు, ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఎన్యూమరేషన్ ఫామ్స్ వారికి ఇవ్వకుండానే ఇచ్చేసినట్టుగా రాసేసుకోమని చెప్పి ఏకంగా ఆర్డీఓలతో చంద్రబాబు నాయుడు గారు వీడియో కాల్ పెట్టి మాట్లాడుతున్నాడు. ఎన్యూమరేషన్ ఫామ్స్ వారు ఇవ్వకపోయినా ఇచ్చేసినట్టుగా రాసుకోవాలంట. అంటే వీళ్ళకు సంబంధించిన ఎన్యూమరేషన్ ఫామ్స్ వాళ్ళు ఇవ్వలేదు అని చెప్పి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సానుకూల ఓటర్లను తొలగించే కార్యక్రమం. ఇన్ని కుట్రలు చేస్తూ ఉన్నారు, ఇన్ని దారుణాలు చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి, అయ్యా మానవత్వం అనేది ఏమైనా ఉందా లేదా నీకని అడుగుతా ఉన్నా. ఎందుకనంటే ఈ స్వార్థ రాజకీయాల కోసం అనాలోచితంగా ఈ పేదవాడి ఓటును తొలగించేస్తే రేపొద్దున వీళ్లకు స్కీములు ఎలా వస్తాయి? ఓటును తొలగించేస్తే వీళ్ళకి స్కీములు ఎలా వస్తాయి? వీళ్ళు ఏ రాష్ట్రం వారని? చివరికి వీళ్ళకి సిటిజన్షిప్ కూడా లేకుండా చేసే కార్యక్రమం. ఏ దేశం వాళ్ళని? ఇలా చేయడం ధర్మమేనా? ఎవరైనా కానీ ఓటర్ అనేవాడు ఓటరు, నీకేస్తాడా నీకేడా అనే సంబంధం నీకు సంబంధించిన అంశం కాదు. నువ్వు చేతనైతే మంచి చేయి, మంచి చేసి ఆ మనసు గెలుచుకొని ఓటు వేయించుకో, అది వేరే విషయం. కానీ ఈ మాదిరిగా నీకు ఓటు వేయరని చెప్పి ఓటర్ లిస్టులో నుంచి పేరే తీసేస్తే రేపొద్దున వాళ్ళకి స్కీములు ఎలా వస్తాయి? రేపొద్దున వాళ్ళకి ఏమైనా ఏ రాష్ట్రానికి సంబంధించిన ఓటర్లు వాళ్ళు, పోనీ ఏ దేశానికి సంబంధించిన ప్రజలు వాళ్ళు అవుతారు? ఇలా చేయడం ధర్మమేనా? ఒక వీడియో ప్లే చేయండి ఒకసారి. నెల్లూరుకు సంబంధించి నెల్లూరు మున్సిపల్ కమిషనర్ ఈఆర్ఓ హోదా. మనం ఏదైతే మైటీడీపీ యాప్ ఇచ్చారో సార్, ఆ యాప్ లో మీరు బూత్ వైజ్ ఓటర్స్ అంటే ఒక చోట ఉన్నట్టున్నారు సార్. దానివల్ల ఐడెంటిఫికేషన్ ఈజీ అవుతుంది సార్. అది ఐడెంటిఫికేషన్ ఈజీ అవడం వల్ల త్వరగా డిస్ట్రిబ్యూట్ చేయగలుగుతున్నారు. ఏమైతే ఖచ్చితంగా ఎవరు వాళ్ళ చెప్పేస్తారు వాళ్ళు చెప్పగలుగుతారు, త్వరగా ఐడెంటిఫికేషన్ చెప్పేస్తారు. అవును సార్, అవును. అది నెల్లూరు మున్సిపల్ కమిషనర్ ఈఆర్ఓ హోదా అంటే ఎలక్టోరల్ రిజిస్టర్ ఆఫీస్, రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఈఆర్ఓ హోదాలో ఉన్నాడు ఈయన, నెల్లూరు మున్సిపల్ కమిషనర్. డైరెక్ట్గా నారాయణ గారితో మాట్లాడుతూ ఓట్లను ఎలా తొలగించాలా, తెలుగుదేశం పార్టీ యాప్ను ఎలా వాడాలా, ఇది డిస్కషన్. ఇప్పుడు ప్లే చేయమో బాగా అందరికి అర్థమవుతుంది.
ప్రెసిడెంట్ చెప్పేస్తారు. సరే సార్ చెప్పగలరు, వాళ్ళు చెప్పగలుగుతారు త్వరగా ఐడెంటిఫై చెప్పేస్తారు. అవును సార్, అవును. అది మన 14వ తేదీ స్ట్రీట్గా ఏ మాదిరిగా మంత్రులు డైరెక్ట్గా స్ట్రీట్గా ఏ మాదిరిగా మంత్రులు డైరెక్ట్గా అధికారులతో మాట్లాడి ఆదేశాలు ఇస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ యాప్ వాడడము, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఓటర్లను మాత్రం ఖచ్చితంగా నమోదు చేయించడము, వాళ్ళకు వ్యతిరేకంగా ఓట్లు వేస్తారు అనే వాళ్ళను ఓట్లు తీసేయించడము. ఈ మాదిరిగా అధికారుల దగ్గరుండి చేస్తూ ఉంటే ఏ రకంగా ఈ వ్యవస్థలు బాగుపడతాయి? ఇక్కడితో చంద్రబాబు నాయుడు ఆగిపోలేములా, ఇక్కడితో చంద్రబాబు నాయుడు ఆగిపోవడంలా కులాల పేరు చెప్పి, మతాల పేరు చెప్పి రాష్ట్రంలో అలజడి క్రియేట్ చేసే కార్యక్రమానికి ఈ 2 సంవత్సరాలలో శతకోటి ఉదాహరణలు, ఎగ్జాంపుల్స్ కనిపిస్తాయి. కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న ప్రయత్నాలు ప్రతి 3 నెలలకోసారైనా కనిపిస్తుంటుంది ఏదో ఒకటి. ఈ మధ్యకాలంలోనే చూస్తూ ఉన్నాం, ప్రభుత్వంలో ఉన్నవారు, పదవుల్లో ఉన్నవారు, పదవుల్లో ఉన్నవాళ్ళు దళితులను, దళిత క్రైస్తవుల సహా ఇతర కులాలను టార్గెట్ చేస్తూ అన్యాయంగా, అవమానకరంగా మాట్లాడుతూ ఉంటే ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారిని ఏం చేసినాడు? దగ్గరుండి వెనకాల నుంచి ప్రోత్సహిస్తాడు. ఇది మన కంటికి కనిపిస్తూ ఉంది. రాష్ట్రంలో ఎప్పుడూ కూడా లేని విధంగా మత విద్వేషాలను అగ్గిరాజేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ ఇవ్వాలనా లేదా? అని కేంద్రం నియమించిన సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ కేజీ బాలకృష్ణన్ కమిషన్ విచారణ నేపథ్యంలో జరుగుతూ ఉంది. కేంద్రం నియమించిన సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ కేజీ బాలకృష్ణన్ కమిషన్ విచారణ చేస్తా ఉన్న నేపథ్యంలో, ఈ నేపథ్యంలో మతం మారితే పేదరికం, సామాజిక హోదాలు ఇవి మారవు, మతానికి వీరి రిజర్వేషన్స్కు ముడిపెట్టడం ధర్మం కాదు అని చెప్పి మేము ఏకంగా అసెంబ్లీలో తీర్మానం చేశాం. కాపీ ఆఫ్ ద తీర్మానం మార్చి 2023 మార్చి 24 ఏకంగా అసెంబ్లీలో తీర్మానం చేశాం. రిజర్వేషన్లకు మతానికి సంబంధం లేదని, మతం మారడం వల్ల వాళ్ళ ఆర్థిక హోదాలు, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు, సామాజిక పరిస్థితులు ఎటువంటి చేంజెస్ జరగవు. సో రిజర్వేషన్స్కు మతానికి మధ్య ముడిపెట్టడం సరికాదు అని చెప్పి తీర్మానం చేసిన తర్వాత ఇదే బాలకృష్ణన్ కమిటీ ఇప్పుడు ఏదైతే అధ్యయనం చేస్తూ ఉందో ఆయన దగ్గరికి మా టీం పోయింది. వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున టీం పోయింది. పోయి ఆయనకు ప్రజెంటేషన్ ఇచ్చింది, రిప్రజెంటేషన్ ఇచ్చింది. గట్టిగా ఇదే ఆర్గ్యుమెంట్ను వినిపించింది. నేను చంద్రబాబు నాయుడిని అడుగుతా ఉన్నా, నీ స్టాండ్ ఏంది అని. చంద్రబాబు నాయుడు గట్టిగా అడుగుతా, నీ స్టాండ్ ఏంది చంద్రబాబు అని. చేతనైతే మంచి చేయి,
మంచి చేయకపోతే ఈ మాదిరిగా కనీసము విద్వేషాలన్నా రెచ్చగొట్టద్దు. నీ పార్టీకి సంబంధించిన వాళ్ళు, పదవుల్లో ఉన్న వాళ్ళు దళితులను కించపరుస్తూ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటే ముఖ్యమంత్రి హోదాలో నువ్వు ఉండి ఏం చేస్తూ ఉండవు? కట్టడి చేయాలి అన్న కనీసం ఇంకిత జ్ఞానం కూడా లేకపోతే పేదవాడికి ఏ రకంగా న్యాయం జరుగుతుంది? నిజంగా రాష్ట్రంలో ఇవాళ పరిస్థితులన్నీ ఇంత దారుణంగా ఉన్నాయి కాబట్టి చెప్తా ఉన్నా, హే రామ్ సేవ్ ఆంధ్ర. గాంధీ గారి మాటలు. ప్రతి అంశము యుద్ధమేమా, ప్రతి అంశము యుద్ధమే. ఆ యుద్ధంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా బాధిత వర్గాలకు తోడుగా అండగా నిలబడి వారి తరపున ఖచ్చితంగా పోరాటం చేస్తాం. ఆ మాదిరిగా ఖచ్చితంగానే ప్రతి జిల్లాలోనూ ప్రతి అడుగులోనూ ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో అక్కడక్కడ మా వాళ్ళందరూ పోతూ ఉన్నారు. సమయాన్ని బట్టి అవసరాన్ని బట్టి నేను కూడా అప్పుడప్పుడు అక్కడక్కడ యాజిటేషన్స్లో పార్టిసిపేషన్ కూడా చేస్తాం. ఇది రొటీన్గా జరిగే కార్యక్రమం. బంగారంగమ్మా, ఎవరు వచ్చినా కానీ మంచిదేమ్మా, ఎవరు వచ్చినా మంచిదే, ఇంక్లూడింగ్ మీరు కూడా. సార్ దళిత క్రైస్తవ మహాసభ నిర్వహించిన శ్రావణ్ కుమార్ మీద కేసు నమోదు చేశారు. అలాగే ఆంధ్ర తెలంగాణలో ఉన్న జర్నలిస్టులు ఎవరైనా వైఎస్ఆర్సీపీకి మద్దతుగా మాట్లాడితే కేవీ రెడ్డి లాంటి వ్యక్తులను అరెస్ట్ చేశారు. మన ప్రొఫెసర్ నాగేశ్వరరావు మీద ముక్కుమ్మడిగా టీడీపీ జనసేన నాయకులు దాడి చేశారు. అలాగే ప్రకాష్ రాజ్ ఏమన్నా సనాతన ధర్మం గురించి మాట్లాడితే ఆయన మీద కూడా దాడి చేస్తున్నారు. అదే కదా ఇప్పుడు చెప్పింది. రెడ్ బుక్ రాజ్యం అనేది, రాజ్యాంగం అనేది జరుగుతూ ఉందని చెప్పడానికి ఎన్ని నిదర్శనాలు. ఈయన ఇక్కడ చేయడమే కాకుండా ఈయన ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడెక్కడైతే, ఈయన ప్రాపకం ఎక్కడెక్కడికైతే పెంచగలుగుతాడో అక్కడికక్కడ పెంచి వాళ్ళతో కూడా చేయిస్తూ ఉన్నాడు అన్ఫార్చునేట్గా. అది ఫ్లైట్ ఆఫ్, అందుకనే చెప్పినా కదా హే రామ్ సేవ్ ఆంధ్ర అని. సార్ ఉండవల్లి గ్రామాల్లో సార్ ఈ మెగా డిఎస్సిలో అక్రమాలు జరిగాయని మీరు ఒక పోరాటం స్టార్ట్ చేశారు. అయితే ఈ మెగా డిఎస్సిలో అక్రమాలు నిరూపించాలంటూ మంత్రి లోకేష్ గారు మీకు సవాల్ కూడా చేశారు. దీనిపై చర్చకు సిద్ధమని. కాదు రమేష్, ఆధారాలతో సహా నేను చూపించినాను, నువ్వు ఉన్నావు. ఎవడు సమాధానాలు, పెద్ద పెద్ద పురుష పదజాలం అవసరం లేదు స్వామి. ఆ సమాధానాలు, ఆ జీవోలు అన్నీ చూపించినాను. ఆ జీవో ఇట్లా నువ్వే ఇచ్చినావు, ఇదిగో జీవో, ఇది జీవో నెంబర్ సో అన్సో, జీవో నెంబర్ సో అన్సో అని సాక్ష్యాలు ఆధారాలతో చూపించిన. నీ చేతనైతే ఇవి కాదు జీవోలు, ఇవి జీవోలు, ఇది వాస్తవాలు, ఇవి కాదు ఇవి అవాస్తవాలు, ఇవి వాస్తవాలు అని చెప్పి చూపించు. ఊరికే అవన్నీ ఏమీ చేయకోకుండా ఊరికే పబ్లిసిటీ కోసము ఊరికే మాట్లాడడం ఎందుకు? దానివల్ల నువ్వు సాధించేది ఏంది? ఇప్పుడు ప్రజలు నువ్వు మాట్లాడేది చూస్తున్నారు, నేను మాట్లాడేది చూస్తున్నారు. ప్రజలు పిచ్చోళ్ళు కాదు. ఎవరెవరు మాట్లాడుతూ ఉన్నారు, ఎలా మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతూ ఉన్నారు, ఏమేమి ఆధారాలు చూపిస్తూ ఉన్నారు, ఆ ఆధారాలకు సంబంధించిన విషయాలు ఏమిటి అని ప్రజలు గమనిస్తూనే ఉండరు. ఆ ఆధారాలన్నీ చూపించి మాట్లాడితేనే ఆర్గ్యుమెంట్ ఏదైనా కానీ ఎవరైనా కూడా రిసీవ్ చేసుకుంటారు. సో నీ దగ్గర ఆధారాలు ఏదైనా ఉంటే నువ్వు చూపించు. లేదు నువ్వు చెప్పింది తప్పు, ఇదిగో ఇవి ఆధారాలు అని చెప్పి నువ్వు చేతనైతే నువ్వు చూపించు. అప్పుడు నీ ఆర్గ్యుమెంట్ మీద ప్రజలు నమ్ముతారు, ప్రజలు హర్షిస్తారు. అలా చేయకోకుండా ఊరికే నీ బుద్ధిబుడ్డ మాటలు మాట్లాడడం మొదలుపెట్టి ఇష్టం వచ్చినట్టు మేము అవతల మేము ఇప్పుడు నా ప్రెస్ మీట్ ఇప్పుడు అయిపోయింది, ఒక్కటి కూడా అబద్ధం చెప్పలా, అన్ని ఆధారాలతో సహానే చూపించినాను. కానీ రేపొద్దున అవతల తెలుగుదేశం వాళ్ళు ప్రెస్ మీట్ పెడితే ఏం చేస్తారు? ఇంకా ఇష్టం వచ్చినట్టుగా తిట్లు, జగన్ ఎట్టా, జగన్ అట్టా, ఆయన ఎట్టా, ఈయన ఎట్టా. వాటికి సంతోషం, వాడు వీడు అనకపోతే అటు సంతోషపడాలి, లేకపోతే అవి కూడా కలుపుతారు, కలిపి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు. ఎన్ని కొత్త ముందు రోజు చూస్తూనే ఉన్నాం. Sir, on one side,
Sir, on one side you talked about how the farmers, YSRCP had gone to meet with the farmers at Amravati and that they were named as rowdy sheeters. But Andhra Pradesh Chief Minister Chandrababu Naidu has said that you were the ones who had not supported for Amravati and you wanted Mavigan to be as the capital. Do you still stand by what he say? Because he's saying YSRCP leaders are rowdy sheeters and a tail can never be straightened. That's the comment he's made. Yeah, my next election would be fought on the battle, Mavigan versus Amaravati. Yes, we would stand by it. We are for Mavigan. Everybody who is for Mavigan will vote for YSRCP. Everybody who is for Amaravati will vote for Chandrababu. We will stand by it. We will make it an election issue for them. We'll put it up in the manifesto also. Mavigan, YSRCP. We will stand by it. Let's see how people will vote. సార్ కొద్దిసేపు క్రితం నాగరాజు న్యాయమూర్తి ముందు ప్రవేశపెడితే తనను చంపడానికి పోలీసు ఉన్నతాధికారులందరూ కూడా ప్రయత్నిస్తున్నారని స్టేట్మెంట్ ఇచ్చారు. సిఐ నాగరాజు ఎవరైతే సాయికృష్ణ కేసు సంబంధించి ప్రధాన సస్పెండ్ అయిన సిఐ తనను చంపేస్తారని చెప్పేసి న్యాయస్థానంలో చెప్పారు. నాగరాజును చంపేస్తారా? కమిషనర్ చంపేస్తాడా? ఎవరైనా పోలీసు ఉన్నతాధికారులు తనను చంపినా చంపేస్తారు స్వామి. ఈ ప్రభుత్వంలో ఏమైనా జరగచ్చు. అందుకనే అనే కదా హే రామ్ సేవ అందరూ అంటే. అందుకనే సార్ ఉండవల్లి పెనుమాక ఈ ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించినటువంటి గ్రామాల్లో మీరు పర్యటించే అవకాశం ఏమైనా ఉంటుందా? సార్ నేను ఇక్కడ ఈ ఉండవల్లి ల్యాండ్ ఇష్యూ జరుగుతుంది సార్, ల్యాండ్ ఎక్విజిషన్ రైతులకు సంబంధించి మీరేమన్నా మీరు పర్యటించే అవకాశం ఏమైనా ఉంటుందా? సార్ నేను ఇక్కడ ఈ ల్యాండ్ ఇష్యూ జరుగుతుంది సార్, ల్యాండ్ ఎక్విజిషన్ రైతులకు సంబంధించి హెచ్ఆర్సీ కంప్లైంట్ ఇవ్వడము ఇవన్నీ చేసిన తర్వాత వాళ్ళని పెడతాం, వాళ్ళ ఫస్ట్ పర్యటించేట్టుగా చేద్దాం. ఇంకా నేను పోయినాను అనుకో స్ట్రైట్గా ఏదో అమ్మన్నట్టుగా అంటారు చూసినామా, జగన్ అమరావతికి వ్యతిరేకంగా బట్టి అనేది ప్రొజెక్షన్ చేస్తారు తప్ప నేను వ్యతిరేకం కాదు. నేను రైతుల సింపథైజర్ని. రైతులకు అక్కడ జరుగుతూ ఉన్న అన్యాయాన్ని ఏదైతే జరుగుతూ ఉన్నాయో రైతులే చెప్తా ఉన్నారు. ఎందుకు అన్యాయం చేస్తూ ఉన్నామని చెప్పి రైతుల తరపున మనం అడుగుతూ ఉన్నాం, ప్రశ్నిస్తూ ఉన్నాం. ప్లస్ నువ్వు చేస్తూ ఉన్న స్కాములు ఏదైతే ఉన్నాయో జెన్యున్గా నువ్వు చేస్తూ ఉన్న స్కాములు ఆధారాలతో సహా చూపిస్తూ ఉన్నాం. ఆధారాలతో సహా చూపిస్తూ ఉన్న ఈ స్కాములు కాకుండా ఎలా పోతాయి? స్కాములు చేయకుండా రాజధానిని బిల్డ్ చేయగలిగే అవకాశము ఏమిటి? మావిగన్ను. ఏ స్కాములు లేకుండా రాజధాని అనేది బ్రహ్మాండమైన రాజధాని అనేది ఏర్పాటు ఎలా అవుతుంది? మావిగన్ను. మచిలీపట్నంలో పోర్టు, విజయవాడలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, గుంటూరులో ఆల్రెడీ డిఫరెంట్ టీచింగ్ ఇన్స్టిట్యూట్స్, మచిలీపట్నంలో రైల్వే స్టేషన్, విజయవాడలో రైల్వే స్టేషన్, గుంటూరులో బ్రహ్మాండమైన రైల్వే స్టేషన్, మూడిటికి కనెక్టింగ్ బ్రహ్మాండమైన నేషనల్ హైవేస్. అన్ని బ్రహ్మాండంగానే ఆల్రెడీ ఉన్నాయి. నువ్వు చేయాల్సిందల్లా ఏంలే, ఆ బిల్డింగ్ ఆడ కట్టుకోకుండా ఇక్కడ కడితే చాలు. అంతకని చేయాల్సిన ఏం పనిలే. ఏ స్కాములు లేకుండా బ్రహ్మాండమైన క్యాపిటల్ మావిగన్ వస్తుంది.